పోలవరం నియోజకవర్గంలో ఆయుధాల డిపో ఫ్యాక్టరీని ప్రారంభించడం జరుగుతుంది. దీనిపై చాలామంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రాంతం అంతా కూడా ధ్వంసం అయిపోద్ది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన చట్టాలు కానీ, అలాగే గిరిజనుల యొక్క మనుగడ పూర్తిగా ఇదవుతుందని చాలామంది దీన్ని బయట ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము మీ అందరికీ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరికీ కూడా తెలియజేసేది ఒకటే, దీనివల్ల ఈరోజు ఆయుధ ఫ్యాక్టరీ వల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు, అలాగే మన ప్రాంతం కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు, అలాగే ఆ ప్రాంతంలో హాస్పిటల్స్ కానీ, మెరుగైన వైద్య సదుపాయం, అలాగే ఉచితంగా చదువు, అలాగే ఉపాధి అవకాశాలు మెండుగా ఈరోజు ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల లభిస్తుంది. బయట వచ్చేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మొద్దు. ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలని స్టోరేజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఫ్యాక్టరీని స్థాపించడం జరుగుతుంది. అలాగే గతంలో ఈ ఫ్యాక్టరీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే మన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్లో ఇది ఉంటే అనేక వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, అలాగే ప్రాంతం అంతా కూడా ఏలూరు పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి చెందుద్దని పట్టుబట్టి తీసుకురావడం జరిగింది. దయవుంచి ఎవరు కూడా ఈ ఫ్యాక్టరీని తప్పుడుగా ప్రచారం చేయవద్దు. దీనివల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్యం, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి. మీరందరూ కూడా దీనికి సహకరిస్తే మన ప్రాంతం అంతా కూడా, గిరిజన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.